ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ ప్రజలకు అలర్ట్. కొత్త రేషన్ కార్డు రూల్స్ ఇవే అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి రేషన్ కార్డు గురించి రూల్స్ అంటా అండి. సో చూసేద్దాం. వివరాల్లోకెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటనలు జారీ చేసింది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయబోతున్నట్లు ప్రకటించింది. రేషన్ కార్డు అర్హత: గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1,50,000, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 2,00,000 మించిన వారు అర్హులు కారని పేర్కొంది. అలాగే వ్యవసాయ భూములు మాగాణి 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలున్న వారికి రేషన్ కార్డు కటాఫ్ పెట్టినట్లు స్పష్టం చేసింది. ఇక 2 రాష్ట్రాల్లో రేషన్ కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సో ఫ్రెండ్స్, ఈ మేరకు శనివారం రాష్ట్ర సచివాలయంలో కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై తెల్ల రేషన్ కార్డు మంజూరీపై నిశితంగా చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల కార్యదర్శి డిఎస్ చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి చిరిశ్రీనాథ్ చొంగతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,50,000, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2,00,000 మించకూడదు. మాగాణి 3.5 ఎకరాలు, చిలక 7.5 ఎకరాలు ఉండాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇక కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారెవరూ ఈ అవకాశం కోల్పోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపుతున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తక్షణమే రాజ్యసభ, లోక్సభ, శాసనసభ, శాసనమండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధి విధానాలలో వారి నుంచి సూచనలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ కార్యదర్శి డిఎస్ చౌహాన్కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. డాక్టర్ ఎన్.సి. సక్సేనా కమిషనర్గా ఉన్న సక్సేనా కమిటీ సిఫారసులను కొత్త తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారికి అక్కడ, ఇక్కడ 2 చోట్ల తెల్ల కార్డులు ఉన్నట్టు తేలిందన్నారు. అలాంటి వారికి ఒక్క చోటనే ఆప్షన్ ఇవ్వాలని ప్రతిపాదనపై ఉపసంఘం చర్చించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తడువుగా కొత్త తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇవ్వడంతో 10 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే ఉన్న తెల్ల రేషన్ కార్డులలో అదనపు సభ్యులను చేర్చాలంటూ వచ్చిన దరఖాస్తులకు 11,33,881 ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ మొత్తం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం 9,956.04 కోట్లు ఖర్చు చేయబోతుందన్నారు.